బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 4 రోజుల నుంచి అమెరికా అట్టుడికిపోతోంది. లాస్ ఏంజల్స్ లో ఆగ్రహ జ్వాలలు వెలువెత్తుతున్నాయి. నియంత్రణలోకి నిరసనలు రాని పరిస్థితి కనిపిస్తోంది. ఆందోళన ముసుగులో అక్కడ స్టోర్స్ లో లూటీలు విధ్వంసం సృష్టిస్తున్నారు దోపిడీదారులు. యాపిల్ స్టోర్ లూటీ ఈ నేపథ్యంలోనే జరిగింది. బంగారు షాపుల్లోనూ దొంగతనాలు జరుగుతున్నాయి. దోపిడీలతో కొత్త తలనొప్పులు కనిపిస్తున్నాయి. అక్కడ అక్రమ వలసదారులను తరిమి కొట్టే పనిలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం బిడిసి కొట్టిందా? వలసదారుల ఏరివేతలో ప్రభుత్వం తప్పుడు మార్గాన్ని ఎంచుకుందా? కాలిఫోర్నియా గవర్నర్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయా అంటే ఇక్కడ అవుననే చెప్పాలి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం బలహీనంగా కనిపిస్తోంది. అక్రమ వలసదారులను పంపించడానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికా అట్టుడికిపోతోంది. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్ లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. 5 రోజులుగా అందమైన నగరంలో అల్లర్లాగడం లేదు. లాస్ ఏంజల్స్ లో మొదలైన గొడవలు తీవ్ర రూపం దాల్చి ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతున్నాయి. అల్లర్లను అణిచివేసేందుకు ట్రంప్ 2000 నేషనల్ గార్డ్స్ అలాగే 700 మంది మెరీన్లను పంపి మరింత అగ్గిరా చేశారు. ట్రంప్ నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజలస్ మేయర్ కరెన్ బాస్ తో పాటు స్థానిక పోలీసులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయంతో నిరసనకారుల నియంత్రణ కష్టతరమవుతోందని వారు చెప్తున్నారు. కేంద్ర బలగాలను మోహరింపచేయడం, లెక్కలేనితనం కిందకు రావటమే కాక స్థానిక బలగాలను అవమానించటమే అంటూ న్యూసమ్ మండిపడుతున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రజల భద్రత కోసం కాదని, అది కేవలం ఆయన ఇగోకు నిదర్శనం అంటూ కూడా న్యూసమ్ అక్కడ గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే మీరు క్లియర్ గా చూడొచ్చు. అక్కడ ఎటువంటి దోపిడీలు జరుగుతున్నాయి, అక్కడ ఎటువంటి నిరసనలు జరుగుతున్నాయి అనేది కూడా అక్కడ మనకి స్క్రీన్ లో మనకి విజువల్ గా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఓ పక్క ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి, ఓ పక్కేమో అక్కడ స్టోర్స్ ని పగలగొట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మొత్తం లూటీ చేసి పగలగొడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు 4 రోజులుగా చూస్తున్నాం. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది కూడా అక్కడ చూస్తున్నాం. అక్రమ వలసదారులను వెళ్లగొడతామని కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆయన తీసుకున్న షాకింగ్ డెసిషన్స్ అన్ని కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. చూస్తున్నాం అక్కడ విజువల్స్ లో కూడా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఏ విధంగా వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది. యాపిల్ స్టోర్స్ లో లూటీ చేయడం, దొంగతనాల షాపుల్లో లూటీ చేయడం, అన్ని ఎత్తుకుపోవడం కూడా అక్కడ మనకి క్లియర్ గా విజువల్లో కనిపిస్తుంది. ఓ పక్కన అందరూ పరిగెడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఇదిలా ఉండగా లాస్ ఏంజల్స్ లో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ట్రంప్ విధానాలకు వ్యతిరేకించడం కోసం కొందరు ఎంచుకున్న మార్గాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. ఆందోళనల ముసుగులో దోపిడీదారులు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రముఖ స్టోర్స్ లో లూటీలు చేస్తున్నారు. లాస్ ఏంజల్స్ మెయిన్ స్ట్రీట్ లోని షో ప్యాలెస్ లో సహా దుకాణాలను దోచుకుంటున్న పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుంది. దోచేసిన లిస్టులో బ్రాడ్వేలోని అడిదాస్ స్టోర్, యాపిల్ స్టోర్, 2 డిస్పెన్సరీలు, ఒక ఫార్మసీ స్టోర్ తో పాటు ఓ బంగారు షాపు కూడా ఇందులో ఉంది. ముఖానికి ముసుగు ధరించి స్టోర్లలోకి ప్రవేశించి అందిన వాటికి బయటకు పరుగులు తీస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే స్టోర్ ని ఖాళీ చేసి అక్కడ నుంచి పరుగులు తీస్తున్న పరిస్థితి ఆ విజువల్స్ కూడా మనము క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ లూటీ చేసిన తర్వాత అక్కడ పోలీసులు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ అన్ని వదిలి వాళ్ళందరూ కూడా పరిగెడుతున్న పరిస్థితి అయితే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడంతా కూడా రణరంగాన్ని తలపిస్తుంది. ఆ ప్లేస్ అంతా కూడా చూడొచ్చు. అంత పెద్ద స్టోర్ లో ఏ విధంగా లూటీ జరుగుతుంది, అక్కడ జనం ఏ విధంగా పరిగెట్టుకుని వెళ్తున్నారు అనేది కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అద్దాలు పగిలిపోతున్న సిచ్యువేషన్. అద్దాలు పగలగొట్టుకుని లూటీదారులు లోపలికి వచ్చి షాప్స్ అన్ని కూడా లూటీ చేస్తున్న పరిస్థితి, స్టోర్స్ అన్ని లూటీ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. లూటీకి సంబంధించిన దృశ్యాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని కూడా ఇవి చూస్తే అర్థమవుతుంది.
ఇప్పుడు స్క్రీన్ పైన మనం చూడొచ్చు ఎంతలా దోచేస్తున్నారో. అద్దాల తలుపులైతే ఏంటి, కిటికీలను బద్దలు కొట్టి దొంగతనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పదుల సంఖ్యలో చొరబడుతున్న పరిస్థితి. ఓ బంగారం ఆభరణంలో చోరీ చేస్తూ ఉండగా ఒక దోపిడీదారుని దుకాణదారుడైతే కాల్చి చంపాడు. దొంగతనాలపై లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ ఆందోళన అయితే వ్యక్తం చేశారు. వలసదారులకు మద్దతు ఇచ్చి ఇలా దోపిడీలు చేయడం కరెక్ట్ కాదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలను వదిలే ప్రసక్తి లేదని, పట్టుకొని తీర్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. అక్కడ గవర్నర్ జూన్ 6న లాస్ ఏంజల్స్ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ లో ఐసీఏ అధికారులు అక్రమ వలసదారులను అరెస్టు చేయడంతో ఈ ఆందోళనలు ఉధృతం దాల్చాయి. 3 రోజుల్లోనే దేశవ్యాప్తంగా పాకాయి. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో, అలాగే ఆస్టిన్, శాంతానా, డాలస్ ప్రాంతాలకు విస్తరించాయి. మిగతా ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు కొనసాగుతున్న లాస్ ఏంజల్స్ మాత్రం అగ్నిగుండంలా మారిపోయిందని చెప్పుకోవచ్చు. నిరసనలన్నీ కూడా హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ట్రంప్ చర్యలపై ఇటు గవర్నర్ ఫైర్ అయింది, గవర్నర్ చర్యలపై ఇటు ట్రంప్ ఫైర్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టోటల్ గా ఇక్కడ మనం చూస్తే గవర్నర్ వర్సెస్ ట్రంప్ గా అక్కడ మారిపోయిందని కూడా మనకి పరిస్థితి కనిపిస్తోంది. రణరంగంగా లాస్ ఏంజల్స్ 4 రోజులుగా అట్టుడికిపోతుందని కూడా మనకి చెప్పొచ్చు. స్క్రీన్ మీద అయితే విజువల్స్ మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అక్కడ ఎలాంటి లూటీలు జరుగుతున్నాయి, అక్కడ జనాలందరూ కూడా ఎటువంటి నిరసనలు చేస్తున్నారు రోడ్లపైకి వచ్చి అనేది కూడా అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనకి నీట్ గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో లాస్ ఏంజల్స్ ఉద్రిక్తంగా మారిందని చెప్పుకోవచ్చు. హింసాత్మకంగా మారాయి అక్కడ. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు విరమించకపోతే మిలిటరీని రంగంలోకి దించుతామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 100 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశామని కూడా ఇటు సిటీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుగుబాటు చేసే వాళ్ళకి, అంటే ఇందుకోసం వివాదాస్పద ఒక చట్టాన్ని ప్రవేశపెడతానని కూడా ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ చట్టం పేరు ఇన్సరెక్షన్ యాక్ట్. ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాను అని కూడా ఆయన కఠినంగా మాట్లాడిన పరిస్థితి. ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే తిరుగుబాటుదారులు ఎప్పుడైతే ఇప్పుడు లూటీలు చేయడం, తిరుగుబాటు చేయడం, అక్రమ వలసదారులు తిరిగి వెళ్ళకపోవడం ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి యాక్ట్ ఒకటి ఉంది, దీన్ని అయితే ప్రవేశపెడతానని కూడా ట్రంప్ చాలా కఠినంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. వినకపోతే మిలిటరీని కూడా రంగంలోకి దింపుతామని కూడా ఆయన మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. వాటిని జాతీయ దళాలతో ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయో అనేది కూడా ఇప్పటి వరకు మనం చూడాలి. అక్కడ టోటల్ గా మనం చూస్తే గవర్నర్ వర్సెస్ ట్రంప్ గా అక్కడ పరిస్థితి మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకెన్ని రోజులు అక్కడ ఆందోళనలు జరుగుతాయో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ మనం జనాన్ని కూడా చూడొచ్చు, బయటకు వచ్చి ఏ విధంగా నిరసనలు తెలుపుతున్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ స్టోర్స్ లో అన్నిట్లో కూడా లూటీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముసుగులు వేసుకొని వచ్చి లూటీలు చేస్తున్నారు, వాళ్ళని పోలీసులు చెదరగొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా అయితే మనం చూడొచ్చు, లాస్ ఏంజల్స్ చాలా రణరంగంగా మారింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠను రేపుతోంది.